టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ వాళ్ళ 136వ వీడియో మనం చేయబోతున్నాం. లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి, చాలా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్. మీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అయితే చాలా యూస్ఫుల్ క్వశ్చన్స్ ఇవి. మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ 136 వీడియోస్ యొక్క లింక్ అయితే మీకు ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. అన్నీ ఒకే దగ్గర మీకు వీడియోస్ ప్లే అవుతాయి, చూడండి. ఇవాళ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి పశువులలో సోకే లంపీ స్కిన్ వ్యాధికి టీకా తయారు చేసినట్లు ఏ సంస్థ ప్రకటించింది? మనకి రీసెంట్గా గత కొన్ని సంవత్సరాలుగా పశువులలో ఒక వైరల్ ఇన్ఫెక్షన్ అయితే సోకుతుందండి. దీన్ని మనం ఎల్ఎస్డి అంటున్నాము, లంపీ స్కిన్ డిసీజ్ అంటున్నాము. సో దీనికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ ఏంటంటే మనకు భారత్ బయోటెక్ అనుబంధ సంస్థ బయోవెట్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు ఒక వ్యాక్సిన్ ఉత్పత్తి చేసినామని చెప్పారు. దానికి పర్మిషన్ కూడా తీసుకున్నారు. త్వరలో ఇది మార్కెట్లోకి రానుంది. సో ఇలాంటి లేటెస్ట్ వ్యాక్సిన్స్ ఏమైనా వచ్చినప్పుడు మనకు డెఫినెట్గా మీరు చూడండి, యూపీఎస్సీలో కానీ టీజీపీఎస్సీలో కంటిన్యూగా క్వశ్చన్స్ వస్తున్నాయి. సో ఒకసారి చూసుకోండి మీరు. ఇది ఎల్ఎస్డి పశువులలో వైరల్ ఇన్ఫెక్షన్. ఇది క్వశ్చన్ నెంబర్ 2. ఇటీవల తరచూ వినిపిస్తున్న ఎల్ఆర్ఎస్ విస్తరించండి. తెలంగాణలో మనకి అనధికార లేఅవుట్లలో ఎవరైతే ప్లాట్స్ కొనుగోలు చేశారో వాటిని క్రమబద్ధీకరించడానికి తెలంగాణ ప్రభుత్వం గతంలోనే మనకి ఎల్ఆర్ఎస్ స్కీమ్ అనేది తీసుకోవడం జరిగింది. దీని యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ అండి. ఇలాంటి న్యూస్లో ఉన్న అబ్రివేషన్స్ మీద మనం క్వశ్చన్స్ అయితే గతంలో కూడా చూడొచ్చు, అదొకసారి చూసుకోండి. క్వశ్చన్ నెంబర్ 3. ఐటీఈఆర్ విస్తరించండి. ఇది ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్ అండి. సైన్స్ అండ్ టెక్నాలజీలో మనకు రీసెంట్గా భారత ప్రధాని ఫిబ్రవరి 12న ఫ్రాన్స్లో ఈ ఐటీఆర్ సందర్శించడం జరిగింది. అక్కడ ఏం జరుగుతుంది అంటే ఇంటర్నేషనల్ థర్మో న్యూక్లియర్ ఎక్స్పెరిమెంటల్ రియాక్టర్ ఒకటి కన్స్ట్రక్షన్ అవుతుందండి. దీంట్లో ఏంటంటే మనకు చాలా పెద్ద మొత్తంలో శక్తిని ఉత్పత్తి చేయబోతున్నారు. న్యూక్లియర్ ఫ్యూజన్ అని మీరు ఫిజిక్స్లో చదువుతారు. కేంద్రక సంలీనం అంటాం, కెమిస్ట్రీలో కూడా వస్తుంది మీకు ఈ టాపిక్. ఈ కేంద్రక సంలీనంలో ఏంటంటే రెండు చిన్న పరమాణువులు కలిసి ఒక పెద్ద కేంద్రకాన్ని ఏర్పరచేటటువంటి ప్రక్రియ జరుగుతుంది. ఉదాహరణకు మీరు సూర్యుడు, నక్షత్రాలు, స్టార్స్లో తీసుకోండి. ఇవన్నిట్లో జరిగేది న్యూక్లియర్ ఫ్యూజన్ ఏనండి. దీన్నే మనం కేంద్రక సంలీనం అంటాము. దీని ద్వారానే మనకు శక్తి అనేది జనరేట్ అవుతుంది. సో అలాంటి ఒక మినీ సూర్యుడిని అదే ప్రక్రియ ద్వారా ఈ భూమండలం మీద సృష్టించేటటువంటి ఒక బృహత్తర ప్రాజెక్టే ఈ ఇంటర్నేషనల్ థర్మో న్యూక్లియర్ ఎక్స్పెరిమెంటల్ రియాక్టర్ అండి. ఇందులో భారత్ కూడా ఒక కీలక భాగస్వామిగా ఉంది. ఇది ఫ్రాన్స్లో ఈ నిర్మాణం అనేది జరుగుతుంది, ఈ ప్రాస్థానం జరుగుతుంది మనకి. సో దాన్ని రీసెంట్గా మనకు నరేంద్ర మోదీ సందర్శించడం కూడా జరిగింది. ఇక్కడ చూడండి, 2025 ఫిబ్రవరి 12న ప్రధానమంత్రి ఫ్రాన్స్లోని కడారాచే దగ్గర నిర్మాణంలో ఉన్న ఈ నిర్మాణాన్ని సందర్శించారు. అణు విద్యుత్ కేంద్రాల్లో ఏం చేస్తున్నామంటే జనరల్గా మనము అణు విద్యుత్తుని ఉపయోగించి విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నాం. దీన్ని న్యూక్లియర్ ఫిషన్ అంటాం మనం. అంటే ఇక్కడ ఒక భార కేంద్రకాన్ని విడగొడతాం, దాని ద్వారా శక్తిని జనరేట్ చేస్తాం. మీకు అణుబాంబులలో కూడా ఇదే ప్రక్రియ జరుగుతుంది. కానీ ఇక్కడ ఈ ఐటీఆర్లో జరిగేది మాత్రం కేంద్రక సంలీనం. గుర్తుంచుకోండి, మీకు ఈ రెండింటికి డిఫరెన్స్ అయితే ఉంటుంది, గమనించండి. క్వశ్చన్ నెంబర్ 4. ఏ సంవత్సరాన్ని భారత్ ఫ్రాన్స్ నవకల్పనల సంవత్సరంగా ఇయర్ ఆఫ్ ఇన్నోవేషన్గా నిర్వహించుకోనున్నాయి? ఇది అంటే గతంలోనే ఇది అనౌన్స్ చేయడం జరిగిందండి. ఇయర్ ఆఫ్ ఇన్నోవేషన్ 2026కు సంబంధించి ఇండియా, ఫ్రాన్స్ అయితే ఇయర్ ఆఫ్ ఇన్నోవేషన్గా జరుపుకోబోతున్నాయి. క్వశ్చన్ నెంబర్ 5. భారత ప్రధాని నరేంద్ర మోదీ 2025 ఫిబ్రవరి 12న ఫ్రాన్స్లోని ఏ నగరంలో నూతన భారత కాన్సులేట్ కార్యాలయం ప్రారంభించారు? అంటే మనకి దౌత్యవేత్త కార్యాలయం అనేది కొత్తగా మనకు మార్సే నగరంలో ప్రారంభించడం జరిగింది రీసెంట్గా. వెరీ లేటెస్ట్ ఇష్యూ. ఇట్లాంటి ప్రశ్నలు గతంలో కూడా ఉన్నాయి. ఎక్కడైనా ఏదైనా దేశంలో మనకు రాయబార కార్యాలయం కొత్తగా అయితే ఏ నగరంలో జరిగిందనే ప్రశ్న గతంలో కూడా వచ్చింది. సో అందుకే ఇలాంటి ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అయితే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఆధారంగానే నేను మీకు ఈ ప్రశ్నలన్నీ ఇవ్వడం జరిగింది. దాదాపు ఒక 20 ఇయర్స్ నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నటువంటి నా ఎక్స్పీరియన్స్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను, గమనించండి. ఇవి ఆషామాషగా ఇచ్చినటువంటి ప్రశ్నలు కావు. మనకు మార్సే నగరంలో రీసెంట్గా భారత ప్రధానమంత్రి నూతన భారత కాన్సులేట్ కార్యాలయాన్ని ప్రారంభించారు, గుర్తుంచుకోండి. ఈ నగరంలో ఇంకొకటి కూడా మనం గమనించాలి. భారత ప్రధాని ఫ్రాన్స్ పర్యటనలో ఏ నగరంలోని మజాకే శ్మశాన వాటికను సందర్శించి మొదటి ప్రపంచ యుద్ధంలో ప్రాణాలర్పించిన భారత సైనికులకు శ్రద్ధాంజలి ఘటించారు? ఇదంతా భారత ప్రధాని రీసెంట్గా ఫిబ్రవరిలో జరిపినటువంటి ఫ్రాన్స్ పర్యటనకు సంబంధించిన 2-3 క్వశ్చన్స్ ఇచ్చాను. దీనికి ఆన్సర్ కూడా మార్సేనండి. అక్కడ మనకి భారత ప్రధానమంత్రి మరి ఎవరైతే మనకి మొదటి ప్రపంచ యుద్ధం 1914 నుంచి 1918 వరకు జరిగినటువంటి యుద్ధంలో మన భారత సైనికులు చాలా మంది చనిపోవడం జరిగింది. వారికైతే శ్రద్ధ
శ్రద్ధాంజలి ఘటించారు. ఈ మజాక శ్మశాన వాటిక ఎక్కడ ఉంది అంటే మార్సే నగరంలోనే ఉందండి. అక్కడ ఇంకొక విశేషం ఏంటంటే మనకి 1910లో స్వాతంత్ర సమర యోధుడు విడి సావర్కర్ ఉన్నారు కదా, బ్రిటిష్ బలగాల చెర నుండి తప్పించుకోవడానికి ఫ్రాన్స్లోని ఏ నగరంలో విశ్వ ప్రయత్నం చేశారంటే ఇదే నగరం అండి, ఈ మార్సే నగరమే. అక్కడికి కూడా భారత ప్రధాని వెళ్ళి ఆ నగరాన్ని సందర్శించి విడి సావర్కర్కి నివాళులైతే అర్పించడం జరిగింది. మీరు చూడండి ఇక్కడ మార్సే నగరం ఎంత ఇంపార్టెంట్ అంటే చాలా చాలా ఇంపార్టెంట్. అందుకే 3 క్వశ్చన్స్ అయితే ఇక్కడ ఫ్రేమ్ చేశాను నేను. క్వశ్చన్ నెంబర్ 7, సైబర్ నేరగాళ్లు వేరొకరి ఖాతాలను వాడి కొల్లగొట్టిన డబ్బును అధికారిక సొమ్ముగా మార్చుకోవడంతో దీనిని అరికట్టడానికి ఆర్బీఐ రీసెంట్ గా తీసుకొచ్చిన టెక్నాలజీ ఏది? వెరీ ఇంపార్టెంట్ అండి సైన్స్ అండ్ టెక్నాలజీలో. మ్యూల్ హంటర్ ఏఐ అనే టెక్నాలజీని వాడి ఈ సైబర్ నేరగాళ్ళు ఏం చేస్తారంటే వేరొకరి ఖాతాలు వాడుకుంటారు, అకౌంట్ నెంబర్స్ వేరే వాళ్ళవి వాడుకుని అందులోకి మనీని ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళకి ఎంతో కొంత కమిషన్ ఇచ్చి ఆ డబ్బును అధికారికంగా మార్చుకుంటారు. సో ఇలా వేరొకరి ఖాతాలు వాడుకున్న ఈ మ్యూల్ అకౌంట్స్ ఉన్నాయి చూసిందా, అలాంటి వాటికి చెక్ పెట్టడానికే ఆర్బీఐ రీసెంట్గా ఈ టెక్నాలజీ తీసుకొచ్చింది. కొన్ని బ్యాంకులు ఇప్పటికే దీన్ని ఇంప్లిమెంట్ కూడా చేయబోతున్నాయి. సో సైబర్ నేరస్తులను మరి పట్టుకోవడానికి ఇది వీలవుతుంది చెప్తున్నారు, అంటే అలా జరగకుండా. క్వశ్చన్ నెంబర్ 8, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎవరు? రాణి కుముదిని అండి. ప్రెసిడెంట్ మనకు తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే ప్రక్రియలో భాగంగా ఈ క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 9, అపార్ విస్తరించండి. వెరీ ఇంపార్టెంట్ అబ్రివేషన్ అండి ఇది, ఎడ్యుకేషన్ సంబంధించి డిఎస్సి వాళ్ళు చాలా అలర్ట్గా ఉండండి. ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ అని కొత్తగా తీసుకొస్తున్నాం మనం ఈ జాతీయ విద్యా విధానంలో భాగంగా. దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులకు దీనిలో 12 అంకెల అపార్ ఐడిని అందించబోతున్నారు. ఇందులో భాగంగా విద్యార్థులు తాము పొందినటువంటి క్రెడిట్స్ను అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్గా దాచుకోవచ్చు. అంటే వాళ్ళు ఎప్పుడైనా వాటిని వాడుకునేలాగా ఉంటుంది. డిస్కంటిన్యూ చేసి మళ్ళీ జాయిన్ అయినప్పుడు ఇవంతా ఈ క్రెడిట్ అంతా కూడా అక్కడ కలవడానికి అయితే వీలవుతుంది. సో అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ ఏబీసీ అంటాం, ఇది కూడా ఫుల్ ఫామ్ గుర్తుంచుకోండి, అడుగుతాడు. ఈ ఆఫర్ అయితే ప్రతి స్టూడెంట్కి మనకు జనరేట్ చేయబోతున్నారు. క్వశ్చన్ నెంబర్ 10, వాతావరణ ప్రమాద సూచి 2025 క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ రీసెంట్గా రిలీజ్ అయింది. దీని ప్రకారం గత 30 సంవత్సరాలలో వాతావరణ మార్పుల ప్రభావానికి గురైన దేశాలలో భారత్ ఎన్నో స్థానంలో ఉంది. ఇలాంటి లేటెస్ట్ ఇండెక్స్ మీద కంటిన్యూ క్వశ్చన్స్ వస్తాయి. మీకు రీసెంట్గా కూడా నేను కరప్షన్ ఇండెక్స్ ఇచ్చాను, చదువుకోండి. ఆ ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ బెర్లిన్ వాళ్ళు ఇచ్చినటువంటిది, ఇండియా పొజిషన్ ఏంటిది, ఫస్ట్ ప్లేస్లో ఏమున్నాయి అట్లాంటివి చూసుకోండి ఒకసారి. ఇక్కడ మనకు 6వ స్థానంలో ఉందండి ఇండియా. ఈ వాతావరణ మార్పుల ప్రభావానికి గురైన దేశాలలో ఇండియా 6th పొజిషన్లో ఉంది. ఈ నివేదికను విడుదల చేసింది ఎవరు అంటే జర్మన్ వాచ్ అనే స్వచ్ఛంద సంస్థ రిలీజ్ చేసింది. 1993-2022 కాలాన్ని పరిగణలోకి తీసుకొని దాదాపు 30 ఇయర్స్లో మరి వాతావరణ ప్రభావానికి గురైనటువంటి దేశాల జాబితా ఇచ్చారు. అందులో ఇండియా పొజిషన్ వచ్చేసి 6వ పొజిషన్ ఉంది, గుర్తుంచుకోండి. సో ఇవి ఈ రోజు నేను ఇచ్చినటువంటి టాప్ 10 ఇంపార్టెంట్ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్. మరి వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.